నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి ముఖ్యంగా నేతల రాజీనామాలు చేరికలతో రాజకీయం ఒక్కసారిగా మారుతుంది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది ఘోర పరాజయం చవిచూసింది ఇక దీంతో చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఇంకోవైపు వైఎస్ షర్మిల తన సోదరుడిపై పట్టు బిగించాలని చూస్తున్నారు ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం తనదైన శైలిలో పావులు కదపడం ప్రారంభించారు ఇక అప్పట్లో వైసీపీలోకి వస్తామన్న కాంగ్రెస్ నేతలను జగన్ పట్టించుకోలేదు ఇక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి నమ్మకస్తులైన నేతలు బయటకు వెళ్లడంతో కాంగ్రెస్ నేతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తున్నారు వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా పిసిసి మాజీ చీఫ్ సాకేత్ శైలజానాథ్ను పార్టీలోకి రప్పించారు ఇంకా మిగిలిన నాయకులను సైతం గాలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక మరో 4-5 నేతలు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది ఇప్పటికే ఆ నాయకులతో చర్చలు పూర్తయ్యాయని వారు చేరడమే తరువాయి అన్న టాక్ అయితే ఉంది అయితే ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది యూపీఏ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ యాక్టివ్ గా లేరు అయితే వైసీపీలోకి ఆయనను రప్పించి గోదావరి జిల్లాల బాధ్యతలను అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని పల్లం రాజు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది ఇక అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు రఘువీర రోషయ్యతో పాటు కిరణ్ కేబినెట్ లో సైతం కొనసాగారు అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు అనంతపురం జిల్లా రాజకీయాల దృష్ట్యా రఘువీరారెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది పిసిసి చీఫ్ పదవి నుంచి రఘువీరారెడ్డిని తొలగించిన తర్వాత ఏఐసిసిలో చోటు కల్పించారు అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు ఇక మరోవైపు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక గత కొంతకాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలత ప్రదర్శిస్తున్నారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగడుతున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనకు ఆహ్వానించినట్లు సమాచారం మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి